హలో నమస్తే వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను అలంకృత. జనరల్ గా జోక్ కామెడీ పిచ్చ కామెడీ ఏంటంటే 2 రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. జీవిత జైలు ఖైదీతో రాసలీలలు అని చెప్పేసి ఒక ఆవిడ పాపం. నాకు నిజంగా ఈ న్యూస్ చెప్పాలని లేదు, కానీ కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ లో కానీ కొన్ని కొన్ని వీడియోల్లో కానీ హైలైట్ చేస్తున్నారనమాట. కర్మ గాలి ఇట్లాంటి అగో అక్కడ బోయిన్పల్లిలోనో లేదంటే అక్కడ కూకట్పల్లిలోనో ఎవరెవరో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, కానీ ఈవిడ ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, వీడెవరితో వంతున్నాడు, వాడెవరితో లేచిపోతున్నాడు అని వాటి మీద అసలు ఎవరికి ఉపయోగం లేని వీడియోలన్నీ చాలా మంది టెలికాస్ట్ చేస్తున్నారు. జనరల్గా ఏమైందంటే శ్రీకాంత్ అనే ఒక జీవిత ఖైదీ, అతను ఏదో మర్డర్ అటెంప్ట్ లోనో మర్డర్ కేసులోనో జీవిత ఖైదీ వేశారనమాట. అరుణ అనే ఆవిడ ఆయనని ప్రేమించిందంట, పెళ్లి కూడా చేసుకుంటా అని ప్రపోజల్ పెట్టిందంట. ఆల్రెడీ వెడ్డింగ్ కార్డ్స్ కూడా కొట్టించారంట, బంధువులందరికీ పంచుతున్నారు అనమాట. పేరోల్ మీద బయటకు వచ్చిన ఆయన ఏదో హాస్పిటల్లో ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఈమెకు బాగాలేదంటే జడ్జిమెంట్ రాశారంట. ఆ వీడియో తీసి ఈమెకి 50,000 ఇస్తేనే ఈ వీడియో డిలీట్ చేస్తాం లేదంటే బ్లాక్మెయిల్ చేస్తామంటే వాడు వచ్చి టీవీ ఛానళ్ళకి ఇచ్చింది అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరితో బతుకుతాడో అది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు వీటితో ఉంది అంటే జీవిత ఖైదీతో ఉండొద్దా? అసలు ఆయనకి నీకు సంబంధం ఏంటి అని అడిగితే మేము మ్యారేజ్ ప్రపోజల్ పెట్టుకున్నాము, ఆల్రెడీ ఆమెకి హస్బెండ్ ఉంటే చనిపోయాడంట. తన వాయిస్ ఈ జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో సేమ్ వాయిస్ అనమాట. సేమ్ వాయిస్ ఉండడం వలన ఈమెను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అన్నారు. నాకు ఇక్కడ అర్థం కాని ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఒక మర్డర్ చేసి మర్డర్ కేసులో జీవిత ఖైదీలో ఉన్నాయనని కూడా ఇట్లాంటి పాపాత్ముని కూడా చేసుకుందాం అనుకుంటున్నామే. ఆమె ఎంత మనసమో నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళు ఏమైనా చేసుకోనియండి, అది వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరు ప్రేమించుకోవాలనుకుంటున్నారు. కొన్ని కొన్ని న్యూస్ ఛానల్లో చూస్తే 10 మంది ముగ్గురుతో ఉంది, ముగ్గురుతో పెళ్ళైంది, ఇవన్నీ పెట్టకండి. ఆమె కూడా ఒక ఆడమని, ఆమెకంటూ ఇండివిజువల్ స్వేచ్ఛత అనేది ఉంది. ఆమె ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆల్రెడీ హస్బెండ్ చనిపోయింది కాబట్టి రెండో పెళ్లి చేసుకుంటుంది, దాంట్లో తప్పేముంది? ఈ వీడియో వైరల్ అవ్వడం వలన ఆమెని అనవసరంగా డిస్టర్బ్ చేసేసి సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి ఆమె అందులో లైవ్ వచ్చి ఇందులో లైవ్ వచ్చి పాపులర్ అవ్వడం తప్పితే ఏం ఉపయోగం లేదు. దీనికంటే టెలికాస్ట్ చేయాల్సినవి చాలా చాలా విషయాలే ఉన్నాయి. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇది ఎందుకు వైరల్ అయిందంటే ఆయన జీవిత ఖైదు కాబట్టి ఆయన ఏదో పేరోల్ మీద వచ్చాడు. ఈవిడ ఈ వీడియో రిలీజ్ అవ్వడం వల్ల ఆ పేరోల్ కూడా పోయిందనమాట. మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇదన్నమాట మ్యాటరు. ఇంత చిన్న చిన్న వాటికి అనవసరం సమాజానికి దీనివల్ల ఏం ఉపయోగం లేదు. చాలా ఛానల్స్ లైవ్లు పెడుతున్నాయి, లైవ్లు పెట్టకుండా ఉంటే బెటర్ ఏమో అనేది నా ఫీలింగ్. యాక్చువల్గా చెప్పాలంటే లైవ్లు ఎందుకు పెడుతున్నారో, ఆమెను ఎందుకు హైలైట్ చేస్తున్నారో అర్థం కాదు. అది ఆమె పర్సనల్ లైఫ్. ఒకటి పర్సనల్ లైఫ్లో మనం ఏలు పెట్టడానికి లేదు. ప్రొఫెషనల్ లైఫ్లో ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే మాట్లాడాలి తప్పితే పర్సనల్ లైఫ్లో ఏలు పెట్టి ఈమె ఎవరితో ఉంటుంది, వాడెవరితో ఉంటున్నారు, అది ఆమె ఇష్టం అబ్బా. ఆమె ఎవరితోనైనా ఉంటుంది, మీకేంటి అంత ప్రాబ్లం అనేది నాకు అర్థం కావట్లేదు. ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళు ఉంటుంది. ఎప్పుడు పక్కోడి లైఫ్లోనేనా తొంగి చూడడం? మీకంటూ మీరేం చేసుకోరా? మీ లైఫ్లో మీరు చక్కగా ఉన్నారా లేదా చూసుకోరి. అనవసరంగా ఆమెను మీడియా ఛానళ్ళకు లాగి. ఇంకొకటి ఏంటంటే, అదే వేరే వాళ్ళైతే ఇఫ్ ఇన్ కేస్ ఇట్లా వీడియో వైరల్ అయిపోయి లేదంటే వాళ్ళు అక్కడ రొమాన్స్ చేసుకుంటున్నారా లేదంటే జెండుమా పెట్టుకుంటున్నారా అనే విషయం పక్కకు పెడితే, ఇంకా వేరే వాళ్ళైతే అక్కడ ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోరా? అనవసరమైన మ్యాటర్ని టీవీలలో టెలికాస్ట్ చేసి ఆమెని హైలైట్ చేసి ఇంకా ఆమె ధైర్యంగా వచ్చి లైవ్లలో మాట్లాడుతుంది. ఇంకా చెప్పాల్సినవి చూపించాల్సినవి తెలంగాణలో చాలా జరుగుతున్నాయి. మార్వాడీస్ ఇష్యూ ఉంది, డాగ్స్ ఇష్యూ ఉంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూ ఉంది, ఇక్కడ కట్ చేస్తే ఆ చిన్న పాప చచ్చిపోయిన వాని ఇష్యూ ఉంది. ఇన్ని ఇష్యూలు పెట్టుకొని ఆవిడ ఎవరితోనే ఉంటే ఆ వీడియో లీక్ అయితే దాన్ని లైవ్ వేసి ఆమెను లైవ్లో పెడుతున్నారు. అది ఆమె పర్సనల్ లైఫ్. మీరెందుకు అందరు ఇన్వాల్వ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది తెలుసుకుంటే చాలా మంచిది. నేను చెప్పేదైతే ఇది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.